ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంతని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏడి పట్టా పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. పాల్కురికి సోమనాథుడు. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. జనగామ జిల్లా పాలకుర్తి సోమన యొక్క జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలగునవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాల శైలిని వాడిన తొలి కవి. ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్గా పనిచేశాడు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీరనాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవికోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన యొక్క బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి. వట్టికోట ఆళ్వారు స్వామి. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి. నల్లగొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమాస్తాలనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల
అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆచార్య రుక్నుద్దీన్ సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె రుక్నుద్దీన్. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. 1969 సంవత్సరంలో విప్లవ ఢంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, శలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. గంగుల షాయిరెడ్డి ఈ పాఠ్యాంశాన్ని అనగా కాపుబిడ్డ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి గంగుల షాయిరెడ్డి. జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరి జన్మస్థలం. షాయిరెడ్డి రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా, సులభంగా గ్రహించగలిగినది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధనాభావం గల షాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు.